వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి జనసేన కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లారు. బోస్ రోడ్లోని జనసేన కార్యాలయం నుండి సుమారు 500 బైకులతో భారీ ర్యాలీగా అమరావతి శంకుస్థాపనకు జనసేన నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. జనసేన జిల్లా నాయకులు గాదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో నిరాదరణకి గురై అణగదొక్కబడిన మన రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం రాగానే అందరూ గర్వించేలా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా తిరిగి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం, దానికి ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావటం గర్వంగా ఉందని, అందరూ మెచ్చేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో జన సైనికులు సభకు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా తరలి వెళ్లారు. అన్ని రైతులతో ఏర్పాటు చేయడానికి బయలుదేరడం. మనం ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళు అందరూ కూడా తీసే పెద్ద వెనకాలకు రావాల్సిందిగా కోరుతున్నాం. వరుసగా ఒక లైన్ ప్రకారం 5 బండ్లు అట్లా పెట్టండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బండి వెనకాల పట్టేసేటట్టు. ఎందుకంటే గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఒక రాజధానిని అయితే నిర్మించుకుందామని ప్రయత్నం చేశామో, దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి రాజధాని అనేది లేకుండా మేము రాజధాని లేకుండానే పరిపాలన చేస్తామన్న సంధాన విచ్ఛిన్నం చేసి ఏర్పాటు చేసుకుందాం అనుకున్న దాన్ని పగలగొట్టి నిర్వీర్యం చేసి ఒక సునకానందాన్ని పొందారు. అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ దాని గురించి చూశారు, బాధపడ్డారు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని వెయిట్ చేసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి ఒక నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం మీద పెట్టారు. దానికి అనుగుణంగా ఈ రోజున మళ్ళా రాజధానిని పునర్నిర్మించుకుందామనే ఒక ఆలోచనతో ఇవాళ అమరావతి పునర్నిర్మాణము అనే పేరిట ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చి మరో కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటం, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆశయంతో కూటమిని కట్టారో ఆ కూటమి ఆధ్వర్యంలో రానున్నటువంటి రోజుల్లో రాజధాని అభివృద్ధే కాదు, రాజధాని నిర్మాణమే కాదు, యావత్ రాష్ట్రం కూడా మొత్తం కూడా సుభిక్షంగా ఉండవుతుంది. ఖచ్చితంగా దానికి శుభసూచకగానే ఇవాళ ఎండ కూడా తగ్గి అందరం వెళ్ళటానికి దేవుడు కూడా ఆశీర్వాదంలాగా ఇప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది అంటారు. దానికి సంకేతమే ఇవాళ కూటమి ప్రభుత్వానికి దేవుడు కూడా ఆశీర్వదిస్తూ చల్లబరిచాడు. మేమందరం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి రైతులకి అభినందనలు చెప్తాం, ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతాం. యావత్ రాష్ట్రానికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా తెనాలి నుంచి బయలుదేరుతున్నాం. జై అమరావతి.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో మొదటి విడత ప్రవేశాలకు మే నెల 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలి, గుంటూరులోని ఐటీఐల్లో నేరుగా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలోనూ దరఖాస్తులు చేసుకోవచ్చునని వివరించారు. గవర్నమెంట్ ఐటీఐస్ అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్ 2025-26 సంవత్సరం గాను అడ్మిషన్కి నోటిఫికేషన్ గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది. దానికి గాను మనకి గవర్నమెంట్ కాలేజీలు అయితే 2 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ అయితే తెనాలి, అదేవిధంగా డిఎల్టీసీ, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 10 కాలేజెస్ ఉన్నవి. వీటన్నిటికి గాను 1496 సీట్లు ఉన్నాయి టోటల్ జిల్లా మొత్తం కలిపి. అదేవిధంగా ఓన్లీ ఒక గవర్నమెంట్ ఐటీఐస్లో మాత్రమే 424 సీట్లు ఉన్నాయి. దానికి గాను అన్ని ట్రేడ్లు కూడా ఎలక్ట్రికల్, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, మోటార్ మెకానిక్, వైర్మెన్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ అండ్ ట్రేడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా 2 years కోర్సెస్. అది రెండోది వెల్డింగ్ అండ్ డీజిల్ మెకానిక్ అనేది 1 year కోర్సు. వీటన్నిటికి కూడా సీట్లు అవైలబిలిటీ పూర్తిగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలన్నా ITI.nic.in అనే ఆప్షన్లో మెయిల్ ఐడిలో డైరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోవడం కనుక ఇబ్బంది కలిగినట్టయితే మీరు మా కాలేజీలో నెంబర్ ఉంది 9347795839 అనే నెంబర్ కనుక మీరు కాల్ కనుక చేసినట్టయితే మీకు కాలేజీలో అయినా కూడా వెబ్సైట్లో ఫ్రీగా చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. మీరు ఏదైనా డౌట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిల్లో కూడా అతన్ని మీరు అడగచ్చు. రైల్లో పోగొట్టుకున్న ల్యాప్టాప్ను తిరిగి సొంతదారునికి రైల్వే పోలీసులు అందించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన షేక్ యాకూబ్ బాషా ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. 30వ తేదీన రైలులో ప్రయాణిస్తూ ల్యాప్టాప్ను పోగొట్టుకున్నాడు. దీనిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ల్యాప్టాప్ను ట్రేస్ చేసి యాకూబ్ బాషాకు అందజేశారు. నేను రాత్రి మా ఫ్యామిలీతో హైదరాబాద్ నుంచి తెనాలి వచ్చేటప్పుడు గుంటూరు ప్యాసింజర్లో ల్యాప్టాప్ అనేది బ్యాగ్ మిస్ అయింది. తెనాలి జీఆర్పీ పోలీస్ వారికి నేను వెంబడే తెలియపరిచాను. సార్ వాళ్ళు చాలా తొందరగా నాకు రేపల్లి ప్యాసింజర్లో వాళ్ళు ఫాలో అప్ చేసి చాలా తొందరగా నా ల్యాప్టాప్ బాగా దొరకబెట్టి ఇచ్చారు. నేను చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఆఫీస్లో ఎలా పోయింది నాదేం బాధ. సార్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది నాకు. జీఆర్పీ పోలీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ చేశారు. స్థానిక గంగారామపేటలోని రోటరీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 9 మంది దివ్యాంగులకు రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ పిడుగురాళ్ల ఆలయం సిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఇద్ర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, రోటరియన్స్ పావులూరి రాంబాబు, కన్నగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, కొత్తపల్లి సుబ్బారావు, కోలి రాజేంద్ర ప్రసాద్, అనంత్, కుర్రా శ్రీనివాసరావు, జీవి నారాయణ, కేవి కృష్ణ, కిషోర్, బాలాజీ శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీధర్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకి 9 వీల్ చైర్లు ఇవ్వటం జరిగింది. ఒక 4 ఇక్కడికి రాగలిగారు కాబట్టి 4కి ఇచ్చాము. ఇంకొక 5గురికి వికలాంగులు ఇళ్ళకెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ వీల్ చైర్లు షార్ట్స్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ వారి సహకారంతో జూబ్లీ హిల్స్ క్లబ్బు, పిడుగురాల క్లబ్బు కంబైన్డ్గా మనకి 9 వీల్ చైర్లు ఏర్పాటు చేస్తే మన రోటరీ సభ్యులు అందరూ కలిసి ఆర్థిక సహాయ సహకారాలతో మనము ఈ వీల్ చైర్లు ఈరోజు ఇవ్వగలుగుతాం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని రోటరీ క్లబ్ తరఫున చెప్పడం ఏర్పాటు. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ హైదరాబాద్, రోటరీ క్లబ్ పిడుగురాల లైమ్ సిటీ వారి సహకారంతో మరి ఈరోజు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి అంగవికలురైనటువంటి పిల్లలకి ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వటం జరిగింది. 9 మందికి ఈ సహాయం చేయటం జరిగింది. ఈసారి ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మరలా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము రోటరీ క్లబ్ తరఫున ప్రయత్నం చేస్తాం.
ఈ ప్రాజెక్టు ఈ కుర్చీలు ఇవ్వటానికి మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తుంది. పలకలూరు గౌడన్స్ మహాప్రస్థానాలకు 2 వీల్ చైర్లను అందజేశారు. మానవతా సంస్థ ఈ ఏడాది విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ననపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గంటా పున్నారావు సౌజన్యంతో మహాప్రస్థానానికి వీల్చైర్లను అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ సతీష్, ట్రెజరర్ సాయిరాం, నూతలపాటి తిరుపతయ్య పాల్గొన్నారు. మానవతా సంస్థ ద్వారా ఎన్నో సేవలు భవిష్యత్తులో అందిస్తామని చైర్మన్ రమేష్, అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. మానవతా సేవలను నన్నపనేని రాజకుమారి అభినందించారు. వారు చేసిన చాలా మంచి కార్యక్రమం నాకు అనిపించింది. అది గంగిగోవు పాలు గట్టిడేనని చాలంట. అందుకని చెప్పి ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. అవసరానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా చాలు. అత్యవసరానికి అటువంటి ఆలోచన ఉండాలని కోరుకుంటానండి. చాలా జనరల్ హాస్పిటల్స్లో స్ట్రెచర్స్ ఉండలేదు, వీల్ చైర్స్ ఉండలేదు. కాబట్టి అటువంటి హాస్పిటల్స్ కూడా మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే ముందుకు వచ్చేసి ఈసారి హాస్పిటల్స్ కూడా మనం చూడాల్సిన అవసరం పేద రోగుల కోసం అని నేను భావిస్తున్నాను. ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ మన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. విశిష్ట అతిథి ఈ సంస్థకి ముఖ్య అతిథిగా వచ్చి మన గంటా పున్నారావు గారి ద్వారా ఇక్కడ మనకి వీల్ చైర్స్ 2 మహాప్రస్థానానికి అందించడం మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తిరుపతి పంతులు గారు అందరి సమక్షంలో ఈ వీల్ చైర్స్ అందిస్తున్నారు. తాండవ కృష్ణ గారు, మన సుందరరామయ్య గారు అందుకుంటున్నారు. వాటిని మా ఈ సంస్థ తరఫున ఇంకా ఎక్కువ కార్యక్రమాలని మేము చేస్తామని మా రమేష్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. షీల్డ్ అందించవలసిందిగా. గంటా పున్నారావు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం గారు రావడం అనేది చాలా అదృష్టం. ఇటువంటి జనాల్లో మానవతాలో చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు మేడం గారు. వారి బ్లెస్సింగ్స్, సలహాలు మేము తెనాలి మానవతాలో కూడా తీసుకుంటూ ఉంటామండి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పునర్నిర్మాణ సభకు తెనాలి నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్లిన కూటమి శ్రేణులు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.